సో ఓజీ సినిమా రివ్యూ. ఓజీ సినిమా గురించి ఇంకా ఏం మాడుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 years బ్యాక్, లైక్ 1.5 year బ్యాక్, ఆ హంగ్రీ చిత్త టీజర్ ఏదైతే వచ్చిందో అప్పుడు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా భయంకరంగా నేను ఎంజాయ్ చేశాను. నాళ్ళకి ఒక సరైన వాడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని యూస్ చేసుకోవడానికని. బట్ అది సినిమా చూసాక అది పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను. బట్ మన డైరెక్టర్ సుజీత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అతనే ఒప్పుకున్నాడు, చాలా తప్పులు అయితే జరిగినాయి, ఆయన అవైలబిలిటీ బట్టి కొన్ని అలా అప్పటికప్పుడు చేయాల్సి వచ్చిందని. సో అది అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 100% సినిమాకి ఇప్పుడు ఫోకస్ పెట్టలేకపోతున్నారు. సో ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల. సో డెఫినెట్గా ఆ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, అందులో మనం సుజీత్ని పూర్తిగా తప్పుపట్టలేం. బట్ టెక్నికల్గా కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే టేకింగ్ వరకు ఓకే, కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ అయితే వరస్ట్, అసలు చాలా వీక్గా ఉంది స్టోరీ. మరి చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా చేసుకుని ఇంకొంచెం సింప్లిఫైడ్ చేసి ఉండొచ్చు, క్లారిటీగా తీసి ఉండొచ్చు. బట్ సుజీత్ ఎందుకో ఒక టాక్ ఉంది సుజీత్ మీద, పార్ట్లుగా సీన్లుగా బాగుంటుంది, కానీ ఒక సినిమాలా ఫుల్ లెంత్గా మనం ఎంజాయ్ చేయలేమని అదే నిజం అనిపిస్తుంది. బట్ చూడాలి మరి. ఆబ్వియస్లీ 4 years గ్యాప్ తర్వాత ఈ సినిమా తీశాడు, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్. పాపం పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్లో ఉండడం వల్ల ఇది సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. సో ఐ హోప్ ఇంకొక సినిమా అయితే చూడాలి డెఫినెట్గా. సుజీత్ ఎంతవరకు నిజంగా టాలీవుడ్లో అప్కమింగ్ డైరెక్టర్స్లో నిజంగా టాలెంటెడా, లేదా వచ్చిన ఒకటో రెండో హిట్లు ఫ్లూకా అనేది ఇంకో సినిమా చూస్తే కానీ తెలీదు. సో ఇంక ఈ సినిమా గురించి, సినిమా పరంగా అయితే సినిమా చాలా వెరీ బ్యాడ్గా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారి యుఫోరియాలో కొట్టుకుపోతుంది ఇది, ఎందుకంటే ఈ మాత్రం కూడా లేవు మిగతా సినిమాల్లో. సో ఒక రకంగా చెప్పాలంటే సుజీత్కి కానీ ఓజీ సినిమాకి కానీ అదృష్టం ఏంటంటే మిగతా పవన్ కళ్యాణ్ గారి ముందు సినిమాలన్నీ ఇంకా చెత్తగా ఉన్నాయి. సో ఆ చెత్తలో ఇది కొంచెం బెటర్ కదా అని జనాలు దీనికి బ్రహ్మరథం అయితే పట్టారు. సో డెఫినెట్గా ఒక మంచి విషయమే హిట్ అనేది, బ్యాడ్ ఏం కాదు. కానీ ఇలాంటి బాగుండి సినిమాలు కూడా హిట్ అయితే ఏంటంటే ఇంకొంతమంది సర్లే ఎలా ఉన్నా చూసేస్తున్నారు కదా, ఎలా ఉన్నా హిట్ చేసేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇలాంటి ఒక వీక్ స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే, పూర్ డైరెక్షన్తో మళ్ళీ సినిమాలు అయితే తీసేస్తారు, మన మీదకి వదిలేస్తారు. సో సినిమాలు ఎప్పుడు బాగుండాలి, బాగున్న సినిమా హిట్ అయితే ఇంకేంటంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఎప్పుడైతే ఒక అటు ఇటుగా ఉన్న సినిమానో లేదా చెత్త సినిమాను కూడా మనం హిట్ చేస్తున్నామో ఇక మీదట అలాంటి సినిమాలే తీయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతకుముందు కొంచెం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవారు, కొంచెం డిఫరెంట్ జోనర్ మూవీస్ చేసేవారు. బట్ ఎప్పుడైతే అవి మనం ఫ్లాప్ చేసి ఎంకరేజ్ చేయకుండా అండ్ శ్రీమంతుడు, భరత్ అని నేను అలాంటివి హిట్ చేస్తున్నాము, ఇంకా ఆయన ఒక పందాలోకి వెళ్ళిపోయారు, ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో అది నా ఉద్దేశం. సో డెఫినెట్గా సినిమా బాగుంటే హిట్ అయినా తప్పులేదు, బట్ బాగున్న సినిమా హిట్ అయితే అది కొంచెం మనకే లాస్ అని చెప్పాలి యాజ్ ఏ ఆడియన్స్ కూడా. ఎందుకంటే ఇక మీదట ఈ ఫామ్లతో పట్టుకుని చాలా సినిమాలు అయితే వచ్చేస్తాయి, స్టోరీ అవసరం లేదు, ప్రతి ఒక్కడు వచ్చి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కడు ఇంకొకటికి ఎలివేషన్లు ఇచ్చుకోవడమే సరిపోతుంది. సో ఇలాంటి సినిమాల కన్నా ఇంకా మంచి సినిమాలు రావాలి, అవి హిట్లు అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ పవన్ కళ్యాణ్ గారికి నాలుగు ఒక సాలిడ్ హిట్ అయితే పడింది. సో దాని వరకు అయితే సంతోషం. అండ్ లెట్స్ సీ ఫర్ ద అదర్ అప్డేట్స్. జై హింద్.